పెద్దలకు వేదిక మీద ఉన్న ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ గురించి పెద్దలు ఆంజనేయులు అన్న స్పష్టంగా అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలన్న కూడా వివరించడం జరిగింది. పెద్దలు అందరూ కూడా ఆ బ్యాంక్ ఎలాగా ఉపయోగించుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. నేను మధ్యలో అప్పుడప్పుడు జిల్లానికి ఆ సమస్యకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అది ఎందుకంటే అది నా బాధ్యత. రేపు పొద్దున్న నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 5 బ్రాంచులు 5వ బ్రాంచ్ ఇక్కడ గుంటకల్లో స్థాపించడం జరిగింది. చెప్పాలంటే ఇది అద్భుతంగా జరిగింది. 0 నుంచి 233 కోట్ల వరకు ఈరోజు వచ్చిందంటే అది మంచి బ్యాంక్ అనేది కూడా నేను చెప్పగలను. బాగా దీన్ని అభివృద్ధి పట్టలో నడిపారు కాబట్టి ఇది అంచెలంచెలుగా వెదిగి ఈరోజు 5వ బ్రాంచ్ గా ఉండాలంటే ఇది అద్భుతంగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా. పెద్దలు అంజనేయులని చెప్పడంలో ఈ బ్యాంక్ నియమాలు నిబంధనలు అన్ని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కొన్ని బ్యాంకులకి లోన్లు ఎగిరిపోతాయి అప్పుడు కడతామనేది కాదు. ఎందుకంటే బ్యాంకులో మన ఆస్తులు తాకట్టు పెట్టింటాము. ఆ ఆస్తులు తాకట్టు పెడతాం కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎగిరేసిపోయేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఈరోజు ఈ స్థాయిలో పెంచడం జరిగింది కాబట్టి ఇది అద్భుతంగా నడుస్తుంది అని చెప్పి సందర్భంగా నేను వేసుకుంటున్నాను. ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కలియుగం. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్మశానానికి కొండలకి వాళ్ళ పేరు మీద ఆశలు ఉన్నామని చెప్పి రాయించుకొని తాకట్టు పెట్టేకొస్తారు. అది మీరు జాగ్రత్త. ఇల్లు అయితే పర్వాలేదు కానీ ఈ కొండలో శ్మశానాలు వాళ్ళ పేరు పైన రాయించుకొని పాస్బుక్ పెట్టించుకొని ఆ పాస్బుక్ ద్వారా మీరు అప్పించారంటే గోవిందా. కాబట్టి అలాంటిది చేయకుండా, ఎందుకంటే అన్నా వాస్తవంగా అంటే నేను చూసా, ఈ పల్లెల్లో గమనించాను. మిమ్మల్ని ఇది అని కాదు, ఎందుకంటే ఇది ఎంతో మంది ఎన్నో బ్యాంకుల లూటీకి ఎంతో మంది లోన్లు తీసుకొని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. మన వరల్డ్ బ్యాంక్ మన బ్యాంకుల్లోనే ఎంతో మంది ఎంత ఇది చేసుకున్నారంటే మన దేశం విడిచిపెట్టి ఇతర దేశాలు కూడా పరిగెత్తిపోయినారు. అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే ఇది మనము ఎంతో బాగా నీట్గా అభివృద్ధి పట్టలో నడుస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి చోటు ఉన్నట్ల మీరు బాగా ఉన్న సూరిటీ పెట్టుకొని దీన్ని ఇంకా ముందుకి నడుపుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా మీతో పాటు ఈ బ్యాంక్ విషయంలో పాలు పంచినందుకు మీరు ఏమనుకోదండి. ప్రజల్లో ఉన్న కొన్ని అపోహల్ని నేను అడగడం జరిగింది కాబట్టి మీరు ఈ బ్యాంకుల్ని ఇంకా ముందుగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల్లో నడుపుతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు.